రైట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మీడియాతో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలందరికీ కూడా ఆయన ఒక అపీల్ చేసినట్టుగా ఆయన మాటలో మనకు అర్థమవుతుంది. సో 5 సంవత్సరాలు ఏదైతే ఎలక్షన్స్ ముగిశాయి, మ్యాండేట్ ఇచ్చారు, 140 కోట్ల భారతీయులు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పరిపాలించమని హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు పరిపాలన మీద, దేశ ఉన్నతి మీద దృష్టి సారిద్దాం, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అప్పుడు మీరు వెళ్ళండి అంటూ ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. ప్రతిపక్షాలు ఎలక్షన్ సమయంలో మాత్రమే రాజకీయాలు చేద్దాం, మిగతా సమయంలో దేశ ఉన్నతికి అభివృద్ధికి పాటుపడదాం అంటూ కూడా ఆయన అపీల్ చేసిన అంశం ఆయన మాటల్లోనే ప్రస్తుతం మనం విన్నాం. అలాగే ఎంతోమంది మొదటిసారిగా ఎంపీలు పార్లమెంట్లో అడుగుపెట్టారు, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇద్దాం, అలాగే ఒక అర్థవంతమైన చర్చకు పార్లమెంట్ని వేదికగా చేద్దాం అంటూ, అలాగే మొత్తం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం అతి వేగంగా దూసుకుపోతోంది, దీనికి పార్లమెంట్ ఒక వేదికగా చట్టాలు చేసే క్రమంలో పార్లమెంటు ఉన్నతిని నిలబెడదాం అంటూ కూడా ఆయన అందరికీ అపీల్ చేసిన అంశం ఆయన మాటలో విన్నాం. రైట్, మరి కాసేపట్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. వెంకటేష్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. సో 18వ లోక్సభకు సంబంధించినటువంటి రెండో సెషన్ ఇది. ఈ రెండో సెషన్లో ప్రధానంగా బడ్జెట్ పైనే పూర్తి చర్చ జరగబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు, ఏ రంగాలకు ప్రాముఖ్యత కల్పించబోతున్నారు, ఈ అంశాలపైనే ఈ మొత్తం బడ్జెట్ సమావేశాలన్నీ కూడా కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఇటు విపక్షాలన్నీ కూడా ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని, అలాగే యూపీలో కన్వర్ యాత్రకు సంబంధించినటువంటి విషయంలో వ్యాపారస్తుల పేర్లన్నీ కూడా బయట పెట్టాలనేటువంటి అంశం కూడా తీవ్ర వివాదం అవుతుంది. సో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్షాలు రెడీ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతోంది. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాబోతున్నారు. ఎల్లుండి ఆయన పార్లమెంట్లో ధర్నా చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక వీడియో అలాగే ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించబోతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి 45 రోజుల్లోనే రాష్ట్రంలో 31 రాజకీయ హత్యలు జరిగాయి అనేటువంటి అంశాన్ని దేశ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఎల్లుండి స్వయంగా నిరసన చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రకటించింది. సో ఈ నిరసనను దేశ స్థాయిలోకి పార్లమెంట్లో కూడా ప్రతిబింబించబోతున్నారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి హత్యలు, అలాగే లా అండ్ ఆర్డర్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఆ అంశంపైనే ప్రధానంగా పార్లమెంటు సమావేశాల్లో తమ ప్రతిధ్వని వినిపించబోతోంది. నిన్ననే అఖిలపక్ష సమావేశంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో ఆ అంశాన్ని పార్లమెంట్లో మరోసారి ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగినటువంటి వాటా ఇవ్వాల్సి ఉంది. విభజన సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడం, చట్టంలో ఇంకా అమలు కాని హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీటితో పాటు యూపీఎస్సీ పరీక్షల్లో ప్రధానంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కోటాను దుర్వినియోగం అవుతున్నటువంటి నేపథ్యంలో యూపీఎస్సీ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడుతుంది. ఇక అలాగే మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడ, ఈ అనెథికల్ ప్రాక్టీసెస్కు మూకుతాడు వేసే దిశగా ఒక బిల్ కూడా తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలన్నింటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తబోతుంది. సో ప్రధాన ఫోకస్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస హత్యలు, రాజకీయ హత్యలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణంలో ఉన్నటువంటి ఆఫీస్ను ధ్వంసం చేయడం, అలాగే ప్రత్యర్థులపైన విపరీతంగా దాడులకు పాల్పడుతున్నటువంటి అంశాలన్నింటిని కూడా వీడియో సాక్ష్యాలు, ఫోటో సాక్ష్యాలతో పెద్ద ఎత్తున ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎల్లుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నిరసనలన్నిటి కూడా నేతృత్వం వహించబోతున్నారు. ఆల్ రైట్ వెంకటేష్.